హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారనుకుంటున్నాను. మనం ఇప్పుడు కోనార్క్ టెంపుల్ చూడడానికి వెళ్తున్నాం. కోనార్క్ లో సన్ టెంపుల్ ఉంటుంది. దాన్ని మనం చూడడానికి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో మరి ఈ విధంగా ఉంది. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ నుంచి 70 నెంబర్ బస్ ఎక్కామంటే మనల్ని తీసుకెళ్లి కోనార్క్ లో 2 అవర్స్ లో తీసుకెళ్లి దింపేస్తుంది. మరి ఈ కోనార్క్ దగ్గరలోనే చంద్రబాగ బీచ్ కూడా ఉంటుందండి. అది కూడా చాలా ఫేమస్. చంద్రబాగ బీచ్ చూసే ముందు మరి సన్ టెంపుల్ పూర్తి చేసుకుని చంద్రబాబు బీచ్ కి వెళ్దాం. ఇక్కడ మనకి సన్ టెంపుల్ అని చెప్పి ఇక్కడ దింపేస్తాడు. మెయిన్ కోనార్క్ బస్ స్టాండ్ ముందు. ఈ లోపలికి వెళ్ళినప్పుడు మనం చూస్తే అంత కొద్ది పండుగ వాతావరణం కనిపిస్తుంది మనకి. అన్ని రకరకాల టాయ్స్, ఐస్ క్రీమ్స్, రకరకాల అన్ని వస్తువులు, బ్యాగులు, ఇలా షాపింగ్ అంతా కనిపిస్తుంది మీకు. చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకొని బాగుంటుంది చూడడానికి. మరి తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎక్కువ జీడిపప్పు కనిపిస్తుందండి. జీడిపప్పు ఎక్కువ అమ్ముతున్నారు ఇక్కడ. ఏంటని చెప్పి గమనించాను. అయితే నేను చంద్రబాగ బీచ్ కి వెళ్ళే దారిలో చూస్తే చాలా జీడి తోటలు ఉన్నాయన్నమాట. అందువల్లనేమో ఎక్కువ జీడిపప్పు తీసుకొచ్చి ఇక్కడ ఇంకోటి ఏంటంటే అండి, ఐస్ గోలా చాలా ఫేమస్ అండి. ఈ ఐస్ గోలా తయారు చేయడానికి రకరకాల కలర్స్ వీళ్ళు వాడతారు. మరి మనం ఏ కలర్స్ చెప్తే ఆ కలర్స్ వాళ్ళు చేసిస్తారు. ఇది ఎలా చేస్తారంటే ఐస్ ని తీసుకొచ్చి ఆ కోరంలో వేస్తాడండి. ఆ కోరం ఏంటంటే లైక్ కొబ్బరి కూర కోరుకున్నట్టే ఐస్ ని కోరేస్తుంది బయటికి. అది కోరిన తర్వాత చూడండి, దాన్ని బాల్ లాగా ప్రెస్ చేసి దాని మధ్యలో పుల్ల పెడతాడు. ఆ పుల్లను పెట్టి ఇప్పుడు ఏం చేస్తాడు, దాన్ని హార్డ్ చేస్తాడు మేడం. ఒక గ్లాస్ లో పెట్టి చాలా హార్డ్ గా తయారు చేస్తాడు. హార్డ్ గా తయారు చేసి అక్కడ ఏం చేస్తాడంటే ఆ పుల్ల దానికి అతుక్కుందా లేదు గట్టిగా అని చెప్పి టెస్ట్ చేస్తాడు ఒకసారి. చేసిన తర్వాత ఇంకో ఈ గ్లాస్ లో పెడతాడు దాన్ని. అది ఆ గ్లాస్ తో పాటు మనకి ఇస్తాడు అనమాట. సో అందులో ఏంటంటే సాల్ట్, ఆ మసాలా ఇది ఎక్కువ వాడతారులేండి ఇక్కడ మసాలాని. దాని తర్వాత లెమన్, తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా వీళ్ళు ఇందులో వేస్తారు. ఇవన్నీ వేసి మనకి ఏంటంటే ఇస్తాడు. చూడడానికి చాలా ఎప్పుడైనా మీరు వస్తే దీన్ని కూడా సరదాగా టేస్ట్ చేయండి, టైం పాస్ కి బాగుంటుందిలేండి. పెద్ద కాస్ట్ కూడా కాదు. ఇన్ని వేసిన తర్వాత చూడండి ఏ విధంగా ఉంటుందో. ఈ విధంగా తయారు చేసాడు దాన్ని. ఓకే, ఈ విధంగా ఉంటుంది. తర్వాత మనకి రేగిపళ్ళు, మామిడికాయ బద్దలు కూడా అమ్ముతాడండి. మరి సన్ టెంపుల్ కి వెళ్లే ముందు నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక మ్యూజియం ఉంది. ఆ మ్యూజియం లో మరి సన్ టెంపుల్ గురించి చెప్తారు. దాని గురించి తెలుసుకుందామని వెళ్ళాను. ఇది మొత్తం ఇండియాలో 8 ప్లేసెస్ లో సన్ టెంపుల్స్ ఉన్నాయి. సౌత్ నుంచి నార్త్ వరకు మనం చూసుకుంటే మరి ఈ సన్ టెంపుల్ ఏంటంటే చాలా వరకు పాడైపోయింది. మరి అది పడిపోక ముందు, పాడవక ముందు ఈ విధంగా ఉండదని ఒక నమూనా వాళ్ళు ఇక్కడ పెట్టారు. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎలాగుందో కూడా పెట్టారు. ఈ విధంగా ఉందన్నమాట ప్రజెంట్. ఇవన్నీ పడిపోయి చిరిగిపోయి రకరకాలుగా ఇలా పాడైపోయి ఉంది. మరి ఈ నమూనాను కూడా ఇక్కడ పెట్టారు. సరే మరి పదండి లోపల చూద్దాం ఏ విధంగా ఉంటుంది. మరి ఈ లోపలికి వెళ్లే ముందు మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. చూడండి, సన్ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ వాతావరణం మొత్తం పెద్ద పెద్ద చెట్లతో ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఒక టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. అక్కడ టికెట్ తీసుకోవాలి. మనకైతే 40 రూపీస్. ఇక్కడ లైట్ షో కూడా ఉందండి. లైట్ షో అండ్ సౌండ్ షో కూడా నైట్ టైం పెడుతున్నారు. ఈ సన్ టెంపుల్ లోపల ఎంటర్ అవ్వడానికి మనకి 40 రూపీస్ తీసుకుంటారండి టికెట్ కి. అదే ఫారినర్స్ కి అయితే మరి వేరే ప్రైస్ ఉంటుంది. ఈ సన్ టెంపుల్ ఎంట్రన్స్ లో లోపలికి వచ్చేటప్పుడు మనం చూస్తే పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉంటాయండి. ఎక్కువ మర్రి చెట్లు ఉంటాయి. అదే విధంగా ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, ఈ మర్రి చెట్టుకి మొదలు కనిపించదండి. దగ్గరికి వెళ్ళి చూసాను నేను. ఎక్కడ కూడా దీని మెయిన్ మొదల ఎక్కడ కూడా కనిపించలేదు. మరి కాకపోతే ఏంటంటే మరి ఇవి ఈ మర్రివాడలు ఉన్నాయి కదా, అవి కిందకు వచ్చి మరి అవే రూట్స్ లాగా, అవే మొదల్లాగా కనిపిస్తున్నాయి అనమాట మొత్తం చెట్టు అంతటికి. ఇదంతా ఒకటే చెట్టు అని చెప్పి నా ఫ్రెండ్ అంటున్నాడు. సరే అని చెప్పి చూసి, ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఉందండి. మనం కొద్దిగా డబ్బులు కట్టాలి వీళ్ళకి. తర్వాత ఇక్కడ చూడండి, ఇది హిస్టరీ ఇక్కడ పెట్టింది అనమాట. స్టార్టింగ్ లోనే ఒక నేమ్, ఒక ప్లేట్ ఉంటుంది. దీనిపైన దీని సన్ టెంపుల్ యొక్క హిస్టరీ ఉంటుంది. ఈ సన్ టెంపుల్ ఎవరు కట్టారంటే నరసింహదేవ 1, కింగ్ నరసింహదేవ 1 కట్టారంట. 1250 AD లో ఈ టెంపుల్ కట్టారంటండి. మరి ఈ లోపలికి ఎంటర్ అవగానే మనకి లెఫ్ట్ సైడ్ చూడగానే మనకి ఏంటంటే ఈ యొక్క టెంపుల్ తాలూకా రోడ్ మ్యాప్ మొత్తం కనిపిస్తుంది మనకి. ఈ టూరిస్ట్ గైడ్ మ్యాప్ మనకు కనిపిస్తుంది సన్ టెంపుల్ లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి. ఎందుకంటే చాలా పెద్ద సైట్ ఇది. ఇందులో మనకి మాయాదేవి టెంపుల్ అని, ఎలిఫెంట్ స్కల్ప్చర్ అని, తర్వాత ఏమో మండపాస్ ఉంటాయి. తర్వాత మళ్ళీ హార్స్ స్కల్ప్చర్ ఉంటుంది. తర్వాత గజ సింహ కల్చర్ ఉంటుంది. బ్రిక్ టెంపుల్ ఉంటుంది.
తర్వాత కిచెన్ స్ట్రక్చర్ అండ్ ప్లాట్ఫామ్స్ ఉంటుంది, తర్వాత ఐరన్ బార్స్ ఉంటాయి. మన స్టార్టింగ్ మనకి ఏంటంటే ఈ విధంగా గజసింహాలు మనం వెల్కమ్ చేస్తాయి ఈ టెంపుల్ లో. ఇందాక మనం చూసాం కదండి, ఆ ఏనుగును సింహం ఉంది కదా, దాన్ని గజసింహ స్కల్ప్చర్ అని అంటారు. ఈ యొక్క టెంపుల్ కి చాలా ప్రత్యేకత, ఎందుకంటే చూసారా, మీరు ఎక్కడ చూసినా సరే చాలా ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చారంటే స్కల్ప్చర్ కి. చూడండి ఆర్ట్ ఎంత ఫైన్ మైన్యూట్ లెవెల్లో, మైక్రో లెవెల్లో వీళ్ళు చెక్కారన్నమాట. ఇంత ఆర్ట్ ని చాలా బాగా చేశారు. ఇది నేను కొద్దిగా దీని గురించి తెలుసుకున్నప్పుడు ఏం తెలిసిందంటే, ఇది కట్టడానికి నియర్లీ 12,000 పీపుల్ వర్క్ చేశారంటండి ఈ టెంపుల్ కట్టడానికి. చూడండి, ఈ మృదంగాలు, తర్వాత రకరకాల ఆర్ట్ అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది అనమాట ఈ టెంపుల్ మీద. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇదే ప్రజెంట్ ఉన్న గుడి అనమాట ఇక్కడ. అయితే దీనిపైకి ఎవరిని రానివ్వట్లేదు, ఎందుకంటే రెనోవేషన్ వర్క్ నడుస్తుంది లోపల. ఆ తర్వాత ఇది ఎంత హైట్ ఉంటుందంటే 100 feet హైట్ ఉంటుంది ఇది. దీని వెనకాతల ఇంకో గోపురం ఉండేదంట, అది పడిపోయింది. అది 200 feet హైట్ ఉండేదంట. దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇది చూసారు కనిపిస్తున్నాయి వీల్స్. ఈ యొక్క వీల్స్, తర్వాత దీని మీద ఉన్న ఆర్ట్, ఇవన్నీ కూడా మొత్తం స్టోన్ తోనే చెక్కబడ్డాయి, స్టోన్ మీద చెక్కబడ్డాయి ఇవన్నీ కూడా. మొత్తం 12 pairs ఆఫ్ వీల్స్ ఉంటాయి. ఈ వీల్స్ ద్వారా కూడా మనం టైం తెలుసుకోవచ్చు. ఇది డే టైం క్లాక్ కింద పనిచేస్తుంది. కాకపోతే ఈ క్లాక్ ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్ మనం మెజర్ చేయాలి, చేసేటప్పుడు యాంటీ క్లాక్ వైజ్ చూసుకోవాలి. మామూలు గడియారాలు అయితే క్లాక్ వైజ్ ఉంటాయి కదా, కానీ ఈ వీల్ మీద ఉన్న గడియారం ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్ పనిచేస్తుంది. ఈ యొక్క టెంపుల్ పైన మనం చూస్తే ఏంటంటే కామమిథున సీన్స్ ఎక్కువ కనిపిస్తాయండి. సో ప్లస్ ఈ టెంపుల్ ఎందుకు ఇంత ఫేమస్ అయిందంటే, దీనిపైన ఉన్న ఆర్ట్ వర్క్ చాలా ఫైన్ ఆర్ట్ వర్క్ దీని మీద చేయబడింది. ఎందుకంటే చాలా మైక్రో లెవెల్, ఇందాక అనుకున్నాం కదా, చాలా మైక్రో లెవెల్లో ఆర్ట్ చాలా అసలు రాక్స్ మీద మరి అంత చక్కగా చెక్కారు వీళ్ళు అప్పట్లోనే. మరి అప్పట్లో ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ లేవు, అయినప్పటికీ కూడా ఇంత మంచి ఆర్ట్ వర్క్ ఎలా చెక్కారా అన్నట్టు మనకు అనిపిస్తుంది ఇవి చూసి. 1984లో దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో చేశారు. తర్వాత దీన్ని ఏంటంటే ఇది చాలా వరకు పాడైపోయి ఉన్నప్పుడు బ్రిటిష్ ఎరాలో ఉన్న ఆర్కియాలజికల్ టీము దీన్ని పార్షియల్ గా ఏం చేశారంటే రిస్టోర్ చేశారంట. ఆ తర్వాత దీంట్లో చూస్తే ఒక సైడ్ హార్స్ స్కల్ప్చర్ కనిపిస్తుంది, ఇంకొక సైడ్ ఏమో ఎలిఫెంట్ స్కల్ప్చర్ కనిపిస్తుంది. సో ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి, హార్సెస్. ఇందాక మరి అనుకున్నాం కదా, మరి స్కల్ప్చర్ ఉంటుంది గుడి పైన అని. ఈ విధంగా మొత్తం ఆర్ట్ అంతా కూడా ఈ యొక్క రాయి మీద చెక్కిన ఆర్ట్ ఈ గుడి మీద ఈ విధంగా మనకి కనిపిస్తుంది. ఎక్కడ చూసిన మైక్రో లెవెల్లో మరి దీన్ని చెక్కారు, చాలా బాగా చెక్కారు అప్పట్లో. మరి ఎటువంటి మిషనరీ ఉందో, ఎలా చెక్కారో తెలియదు. మరి అనుకున్నాం కదా బ్యాక్ సైడ్ కొన్ని టెంపుల్స్ ఉంటాయని, అవిగోండి ఇది కూడా పడిపోయింది మొత్తం అంతా కూడా. దీని వెనకాతలే మళ్ళీ మనం చూస్తే బ్రిక్ టెంపుల్ కూడా కనిపిస్తుందండి. దీని వెనకాతలే బ్రిక్ టెంపుల్ కూడా ఉంటుంది, ఇదే బ్రిక్ టెంపుల్. చూడండి, ఇది 10th century 11th centuryలో కట్టారంట ఈ బ్రిక్ టెంపుల్. మరి అప్పట్లో మరి బ్రిక్స్ ని వాడారని మనకి దీన్ని చూస్తే అర్థమవుతుంది. అంటే బ్రిక్స్ వాడుక అప్పట్లో కూడా ఉందని మనకి దీని ద్వారా తెలుసు. మరి ఈ టెంపుల్ లేని దగ్గర మనం చూస్తే ఈ లాన్ అంతా చూడండి, ఇలా ఖాళీ సైట్ ని వీళ్ళు మంచిగా గ్రాస్ అది పెట్టి మంచి గార్డెన్ లా తయారు చేసి బాగానే ఉంచారండి, బాగానే మెయింటైన్ చేస్తున్నారు. బాగుంది చూడడానికి, చాలా మంది వస్తున్నారు ఈ టెంపుల్, ఈ యొక్క హిస్టారికల్ సైట్ ని చూడడానికి. ఎందుకంటే మరి చూడండి ఇక్కడ ఇది వేరే సైడ్ అనమాట. ఈ వీల్స్ ఇందాక అనుకున్నాం కదా 12 pairs ఆఫ్ వీల్స్ ఉంటాయని, ఇది వేరే సైడ్ అనమాట. ఈ విధంగా 12 pairs ఆఫ్ వీల్స్ ఉంటాయి. మనం చూసాం కదా, ఇగో చూడండి పైన అక్కడ మొత్తం అంతా పడిపోయింది. మరి దాన్ని ఏంటంటే ఇప్పుడు రెనోవేషన్ చేస్తున్నారు, మొత్తం రెనోవేషన్ వర్క్ నడుస్తుంది. దీని ద్వారా ఈ టూరిజం ద్వారా చాలా రెవెన్యూ వస్తుందండి వీళ్ళకి. సో ఈ టూరిజం ద్వారా చాలా రెవెన్యూ వస్తుంది గవర్నమెంట్ కి, ఎందుకంటే చాలా మంది వస్తున్నారు. దీనివల్ల చాలా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి. కొంతమంది గైడ్స్ కింద, కొంతమంది కౌంటర్స్ లో, డైరెక్ట్ గా చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. చూడండి, అందుకని ఇదంతా రెనోవేషన్ వర్క్ చేస్తున్నారు అనమాట. ఇదంతా బాగా డెవలప్ చేస్తున్నారు. ఇది ఎందుకంటే యునెస్కో సైట్ కదా, సో దీన్ని మళ్ళీ డెవలప్ చేసి మళ్ళీ ప్రజలందరికీ చూపించే విధంగా వీళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. మరి ఈ భువనేశ్వర్ చుట్టుపక్కల వచ్చిన టూరిజం కి ఎవరైనా వస్తే వాళ్ళు మాత్రం కంపల్సరీగా కోనార్క్ టెంపుల్ విజిట్ చేస్తారండి. ఎందుకంటే కోనార్క్ టెంపుల్ వన్ ఆఫ్ ద హిస్టారికల్ సైట్. ఇది టెంపుల్ కన్నా మెయిన్ గా హిస్టారికల్ సైట్ కింద దీన్ని ఎక్కువగా చూస్తున్నారు. తర్వాత ఏంటంటే ఈ యొక్క ఐరన్ బీమ్స్ చూసారా, ఇక్కడ వాడుతున్నారు కదా ఈ ఐరన్ బీమ్స్ అప్పట్లో వాడిన ఐరన్ బీమ్స్ అనమాట. ఇవి ఇలాగా బయట వదిలేసినా సరే రస్ట్ కూడా పట్టట్లేదండి. ఇవి అంత మంచి ఐరన్ ని అప్పట్లోనే వాడారనమాట. ఇక్కడతో మరి ఈ యొక్క సన్ టెంపుల్ చూడడం అయిపోయింది. తర్వాత మరి బయటకు వెళ్ళి
ఏముందో బయట మరి ఫుడ్ ఏదైనా మనకు దొరుకుతుందో లేదో చూద్దాం. మనం బయటికి రాగానే ఏంటంటే ఇక్కడ బయట కామత్ హోటల్ ఉందండి. ఇదే ప్రెమైసెస్ లోని. ప్లస్ ఈ బయట కూడా దొరుకుతుంది కావాల్సిన ఫుడ్. కాకపోతే అక్కడ కొద్దిగా ఒడిశా ఫ్లేవర్ ఉంటుందేమో అని భయపడ్డాను. అందుకని ఇక్కడ ట్రై చేస్తాను. ఇక్కడ హాట్ అండ్ సోర్ సూప్ ఒకటి చెప్పాను. తర్వాత ఈ రోటీస్ చెప్పాను. దీంతో పాటు పన్నీర్ మసాలా కర్రీ బాగుంటుంది సార్ మా దగ్గర అని చెప్పాడు. హైదరాబాద్ స్టైల్ అని చెప్పాడు. సో స్వీట్ ఉండదని అది ఒకటి తీసుకున్నాను. కర్డ్ రైస్ కూడా తీసుకున్నాను అనమాట. చెప్పాను స్వీట్ ఉండకూడదు, నాకు స్పైసీ కావాలి అని చెప్పి. మరి ఆంధ్ర వాళ్ళం కదా, స్పైసీగా తింటాం కొద్దిగా. తర్వాత పికిల్ కూడా ఇస్తాడు దీంతో పాటు. మరి ఇక్కడ ఈ హోటల్లో ఏంటంటే నేను గమనించింది ఏంటంటే మన ఫుడ్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన స్టైల్లో వాళ్ళు వండుతారు. కావాల్స్తే కావాల్సిన స్పైసీగా, స్వీట్ గా కావాల్సిన స్వీట్ గా, మరి రకరకాలుగా మనం ఏ విధంగా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఆ విధంగా వాళ్ళు వండేసి మనకి ఫుడ్ ఇస్తున్నారు ఈ కామత్లో అయితే. దీని బయట కూడా వేరే హోటల్స్ ఉన్నాయి, కావాల్సిన వాటికి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ మనకు తక్కువ ప్రైజే పడుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే అంబియన్స్ బాగుంటుంది, కొద్దిగా నీట్నెస్ కనిపిస్తుంది, కొద్దిగా మనకి కంఫర్టబుల్ గా అనిపిస్తుంది ఈ హోటల్లో అయితే. నేను గమనించింది అది. తర్వాత మరి ఇక్కడ నుంచి మరి పూరికి కూడా మనం డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు అండి. ఇక్కడ నుంచి పూరి వెళ్ళడానికి కూడా ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి, గవర్నమెంట్ బస్సులు కాదు. ఈ ప్రైవేట్ బస్సులు ఎక్కి మనం డైరెక్ట్ పూరి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ హోటల్స్ కూడా 1000 రూపీస్ నుంచి మీకు చార్జ్ చేస్తున్నారు మీరు ఉండాలనుకుంటే, నైట్ స్టే చేయాలనుకుంటే. ఇది బస్ స్టాండ్ అండి, కోనార్క్ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి భువనేశ్వర్ కి పూరికి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి అనమాట. మీరు వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి పూరి చాలా దగ్గర, పెద్ద దూరం ఏం కాదు. తర్వాత మరి మేము సన్ టెంపుల్ చూడడం అయిపోయింది. మరి ఇప్పుడు బీచ్ చూడడానికి వెళ్ళాలి కదా. మరి బీచ్ చూడడానికి ఆటో బుక్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ ఉంటుంది బీచ్. చంద్రబాగా బీచ్కి వెళ్తున్నాం ఇప్పుడు. కొద్దిగా ఈవినింగ్ అయిపోయింది, అందుకని లైట్స్ అవి ఇక్కడ ఆన్ చేసి ఉంచారు ఆల్రెడీ. ఈ చంద్రబాగా బీచ్ దగ్గరకు వస్తామండి. ఇప్పుడు చంద్రబాగా బీచ్ దగ్గర బయట ఈ విధంగా ఉంటుందండి. మొత్తం అంతా కూడా చాలా మంది వస్తున్నారు. ఈ బీచ్ కొద్దిగా ఫేమస్ ఇక్కడ, ఎందుకంటే రకరకాల ఈవెంట్స్ అన్ని ఇక్కడ ఈ బీచ్ లో ఉన్నాయి. మనం ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ కోనార్క్ టెంపుల్, ఈ బీచ్ లో ఈవెంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎంజాయ్ చేయాలనుకుంటే మొత్తం అంతా కూడా కంప్లీట్ గా మీకు ఒక 1 డే టైం పడుతుందండి. 1 డే టైం ప్లాన్ చేసుకుంటే మీరు ఫ్రీగా హ్యాపీగా మరి కొనార్క్ ని మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సన్ టెంపుల్ చూసి ఈ బీచ్ కి వస్తే బీచ్ లో చాలా ఈవెంట్స్, పారాసైలింగ్, తర్వాత స్పీడ్ బోటు, వీటితో పాటు వేరే ఈవెంట్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఇక్కడ బైక్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా మనం పిల్లలు ఎవరైనా ఉంటే సరదాగా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి బాగుంది. ఇంకోటి స్పీడ్ బోటు లోపల వాడు ఇలా తీసుకెళ్లి మనల్ని లోపల తిప్పుతాడనమాట. ఇంకా లోపలికి ఇంకా డీప్ గా వెళ్ళాలనుకుంటే వేరే ప్రైస్ ఉంది దానికి కూడా. మరి మనకి సేఫ్టీ జాకెట్ ఇస్తాడండి, సేఫ్టీ జాకెట్ ఉంటుంది. ప్లస్ వాళ్ళ మనుషులు కూడా ఉంటారు లోపల. మనకి అంత భయపడవలసింది ఏం లేదు, అంత సేఫ్టీ ప్రికాషన్స్ తోని వాళ్ళు చేస్తారు. వాళ్ళు మరి దాన్ని అయిపోయిన తర్వాత, ఈవెంట్ అయిపోయిన తర్వాత దాన్ని బయటకి ఎలా తీసుకొస్తారా అనుకున్నాను. ఈ లోపల అక్కడ చేస్తున్నారు అనమాట. నేను చూసాక ఓకే ఈ విధంగా తెస్తారా అనుకున్నాను. ఒక ట్రాలీ పైన వాళ్ళు ఇది పెట్టేసి దాన్ని ఏం చేస్తారంటే బయటికి ఇలా మోసుకొని వస్తారు, లాక్కొస్తారు. ఇలాగా చూడండి వాళ్ళు ఎలా లాగుతున్నారో, సేమ్ ఇలా లాక్కుని వచ్చి దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసుకుంటారు నీట్ గా. ఈ విధంగా వీళ్ళు తీసుకొచ్చి పెడతారు బోట్స్ ని. తర్వాత ఇక చూడండి ఈ బైక్స్ మీద పిల్లలు ఆడుకుంటున్నారు. దీనికి కూడా ఛార్జ్ చేస్తారండి, దీనికి ప్రైజెస్ వేరేగా ఉన్నాయి. ఈ విధంగా బీచ్ ఈ విధంగా ఉంటుందండి. ఇంతటితో ఈ చంద్రబాగా బీచ్ చూడడం అయిపోయిందండి. ఈ చంద్రబాగా బీచ్ చూసిన తర్వాత మరి ఇప్పుడు మళ్ళీ నేను రిటర్న్ భువనేశ్వర్ బయలుదేరిపోతున్నాను. వెళ్లే దారిలో బస్ స్టాప్ దగ్గర ఈ విధంగా వేరుశనక్కాయలు వాడు ఇసుకలో వేసి దీన్ని వేపుతున్నాడు అనమాట. ఇవి ఇలా వేపడం వల్ల ఏంటంటే వేరుశనక్కాయలు మనం పొయ్యి మీద డైరెక్ట్ గా వేపామనుకోండి నల్లగా అయిపోతాయి. ఇవి చూడండి ప్లేన్ గా ఉన్నాయి అనమాట. తర్వాత ఇంకోటి ఏంటి రసగుల్లా, అండ్ తర్వాత చెన్నాపోడ చాలా ఫేమస్ అండి ఒరిస్సాలోని. అది భువనేశ్వర్ దగ్గరలో అయితే ఇంకా ఫేమస్ అనమాట. ఎక్కడ చూసినా కనిపిస్తుంది ఫ్రీక్వెంట్ గా. ఇక్కడ మనం గమనిస్తే ఏంటంటే నాన్ ఏసీలో అయితే 60 రూపీస్ అండి పర్ హెడ్, అది ఏసీ బస్ అయితే 75 రూపీస్. మరి ఇంతటితో మరి అయిపోయిందండి, కోనార్క్ టెంపుల్ చూడడం అయిపోయింది. మరి నేను భువనేశ్వర్ రిటర్న్ వచ్చేసాను. మరి ఇలానే సపోర్ట్ చేస్తుండండి. ఇంకా మంచి వీడియోస్ తో మేము ముందుకు వస్తుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.